శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా జగద్గురువు అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, బ్రస్సెల్స్లో యోగ శిక్షణా కేంద్రమున నేను ఉపన్యాస వేదికను అలంకరించి ఉండగా అచ్చటి సాధకులు క్రమశిక్షణతో ప్రార్థనాధికములను ఆచరించిరి. అందరును ఏకకంఠమున మిక్కిలి శ్రావ్యముగా ఓంకారమును 3 మార్లు ఉచ్చరించిరి. ఆ సన్యాసిని చెప్పుచుండగా మిగిలిన వారందరూ ఓంకార బిందు సంయుక్తం అను శ్లోకమును, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు అను శ్లోకమును, పూర్ణమదః పూర్ణమిదం అను వేదమంత్రమును, దక్షిణామూర్తి స్తోత్రమును, సర్వే జనాః సుఖినో భవంతు మున్నగు కొన్ని సాధువాక్యములను చక్కగా ఉచ్చరించిరి. అటుపైన ఆ సన్యాసిని కోరిన ప్రకారము గురువు యొక్క నిజస్వరూపమును వివరించుచు నేను ఉపన్యసించి తిని. రాత్రి 8 గంటల నుండి 10:30 వరకు ఉపన్యాసము సాగినది. మీరందరూ ఓంకారమును ఉచ్చరించి మీ గురువును స్తోత్రము చేసితిరి. మాస్టారు చెబుతూ ఉన్నారండి. చాలా అద్భుతమైన ప్రసంగం అండి ఇది. అందరూ తప్పక వినవలసినటువంటి అంశములు మాస్టారు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు గురువనగా ఏమో మీకు కొంత వివరింతును. మీకు ఈ మార్గమును ఉపదేశించిన వారు మీకు గురువు. మరి ఒక ఆశ్రమమున వారికి మార్గమును ఉపదేశించిన వారు వారి గురువు. ఇట్లే లోకమున కొన్ని వేల మంది గురువులున్నారు. అంటే మనకు మార్గం ఉపదేశించిన వాళ్ళు మన గురువు. ఇట్లా చాలామంది, కొన్ని వేల మంది గురువులు ఉన్నారు. వారికి వారి గురువులు ఉన్నారు. అంటే ఆ గురువు గారికి ఆయనకి మళ్ళీ ఆయనకి గురువు గారు ఉన్నారు. బాగుంది. వారందరికీ మొదట ఒకే గురువు దగ్గర నుండి నేర్చుకొనిన పెక్కుమంది గురువులైనారు. ఇది కాలక్రమమున జరిగిన పద్ధతి. దీనిని బట్టి లోకమునందు అందరికీ గురువు ఒక్కడే ఉన్నాడని తెలియచున్నది. బెల్జియం వారికి సూర్యోదయము అగుచున్నది. అంటే లోకంలో అందరికీ ఒక్కడే గురువు ఉన్నట్టండి. ఎట్లా? ఉదాహరణకి బెల్జియం వారికి సూర్యోదయం అగుచున్నది. భారతీయులకు భారతదేశంలో సూర్యోదయం అగుచున్నది. 2 దేశముల వారికి సూర్యుడు ఒక్కడే. సూర్యునకు అక్కడి భాషలో పేరు వేరు, ఇక్కడి భాషలో పేరు వేరు. ఎవరి సూర్యుడు వారికి ఉన్నను అందరికీ ఒకే సూర్యుడు ఉన్నాడు. కానీ సూర్యుని వలన ఎవరి కార్యక్రమము వారికే, ఎవరి దినచర్య వారికే ఏర్పడుచున్నది. అట్లే తన గురువు వలన ఎవరి ఆధ్యాత్మిక శిక్షణము వారికే ఒక సంప్రదాయముగా ఏర్పడుచున్నది. దీనివలన మనము ఎరిగిన గురువులందరిలో నుండి పనిచేయుచున్న అదృశ్య గురువు ఒక్కడే ఉన్నాడని తేలుచున్నది. భారతీయ సంప్రదాయమున తన గురువునకు గురువు పరమ గురువు అనబడును. మన గురువు గారికి గురువు గారు, ఆయన్ని పరమ గురువు అంటామండి. అట్టి గురువులందరిలో నుండి పనిచేయుచున్న ఒకే గురువు పరమేష్టి గురువు. ఈ పరమ గురువులందరిలో నుండి పనిచేస్తున్నటువంటి ఒకే గురువు ఉన్నారే, ఆయనని పరమేష్టి గురువు లేక జగద్గురువు అనబడును. వానినే ఆంగ్లమున వరల్డ్ టీచర్ అని జ్వాల్కూల్ మహర్షి వ్యవహరించెను. అంటే జగద్గురువు లేక పరమేష్టి గురువు అంటే ఎవరండి? ఈ గురువులందరిలో పనిచేయుచున్నటువంటి ఒకే గురువు ఆయనండి. ఆయన్ని పరమేష్టి గురువు లేక జగద్గురువు అంటారు. ఆంగ్లమున వరల్డ్ టీచర్ అని
జ్వాలకుల్ మహర్షి వ్యవహరించెను. వాని పేరునే మేము వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఆధ్యాత్మిక సంస్థను ప్రాక్పశ్చిమములకు బ్రహ్మజ్ఞానమయమైన ఒక వంతెనగా నిర్మించితిమి. ఇక జగద్గురు అనివాడు మనకి ఎచ్చట లభించునో వాని అడ్రస్సు మనకు తెలియుట ఎట్లో కొంత వివరించెదను అని మాస్టర్ ఒక కథని చెప్తూ ఉన్నారంటే, గురువు శిష్యుడు అనేటువంటి కథ చాలా అద్భుతంగా మనకు ఈ కాన్సెప్ట్ను వివరిస్తుందండి. శ్రద్ధగా విందాం. మాస్టారు చెబుతూ ఉన్నారు, జిజ్ఞాసువులైన ఇద్దరు యువకులు యోగ సాధనాభిలాషచే పూర్వము ఒక గురువును ఆశ్రయించిరి. తమ్ము శిష్యులుగా స్వీకరించి మంత్రము ఉపదేశించమని కోరిరట. ఆ గురువు వారలకు మంత్రమును ఉపదేశించి ఇట్లు చెప్పెను, నేను అతి త్వరితమైన ఒక కార్యక్రమమున ఇప్పుడే హిమాలయములకు పోవచ్చున్నాను. 1 సంవత్సరమునకు తిరిగి వచ్చేదను. ఈ లోపున మీరు ఈ మంత్రమును అతి శ్రద్ధతో అనుష్ఠానము చేయుడు. మీరు ఈ మంత్రాన్ని ఈ లోపు అనుష్ఠానం చేస్తూ ఉండండి, ఏడాదిలో నేను తిరిగి వస్తా అన్నారట. అయితే ఈ మంత్రం అనుష్ఠిస్తూ కొన్ని నియమాలు ఉన్నాయండి, 2 నియమాలు ఉన్నాయట. ఆ నియమాలని పాటించాలి అని చెబుతున్నారు గురువుగారు. ఏమిటా నియమాలు? 1, ఎవరిని గురించియు చెడ్డ తలంపులు రాకుండుట. 2, ఎట్టి పరిస్థితులలోనైనను అసత్యము పలుకకుండుట అనునవి మీ నియమములు. మీరు ఈ నియమములను జాగరూకతతో పాటించినచో సిద్ధి కలుగును. మీరు పాటించుచున్నది లేనిది నేను చూడగలను. నాకు దూరదృష్టి, దూరశ్రవణము మున్నగు శక్తులు కలవు. ఇట్లు చెప్పి ఆ గురువు వెడలిపోయెను. సంవత్సరము తరువాత తిరిగి వచ్చి శిష్యులను చూచి సాధన ఎట్లున్నది అని ప్రశ్నించెను. ఆ శిష్యులలో ఒకడు ఇట్లు పలికెను, గురువర్య, మీరు చెప్పిన కన్నా ఎక్కువ నిష్ఠతో నియమములను పాటించి మంత్రజపము చేసి తిని ఇటుపైని ఒక గొప్ప మంత్రమును ఉపదేశింపుడు అన్నట్టండి ఒక శిష్యుడు. ఆ శిష్యుడితో గురువుగారు ఇట్లా అన్నారట, నీవు నా స్థితిని మించిపోయినావు, నాకన్నా పెద్ద గురువుని వెదకి ఆశ్రయింపుము అని చెప్పారటండి. పాపము అతడు నిజమే అనుకొని వెడలిపోయాను. ఆ శిష్యుడు వెళ్ళిపోయాట నిజమే అనుకొని. నాకన్నా ఎక్కువ గురువు ఉంటాడయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు నా స్థితిని మించిపోయావు అని చెప్పారు కదండి. ఇక 2వ శిష్యుడు అన్నాడండి, నేను చేసిన సాధన మీరుద్దేశించినట్లు జరిగినదో లేదో, నేనెంతవరకు నెరవేర్చితినో అను అంశములను నిర్ణయింపగలవాడను నేను కాదు. మీరే నిర్ణయించి ఇటుపై కర్తవ్యమును ఆదేశింపుడు అన్నట్టండి. మొదటివాడు ఏమన్నాడు, నేను బ్రహ్మాండంగా చేశానండి సాధన అన్నాడు. 2వ అతను ఏమన్నాడు, అయ్యా నేను ఎంతవరకు నెరవేర్చానో అనే అంశాన్ని నిర్ణయింపగలవాడిని నేను కాదయ్యా, మీరే నిర్ణయించాలి అన్నాడు. ఇటుపై కర్తవ్యమును ఆదేశింపుడు అన్నాడండి. అప్పుడు ఈ 2వ శిష్యుడితో అదిగో గురువుగారు అంటూ ఉన్నారండి, వత్స, నేను సర్వకాలముల యందును నిన్ను గమనించి తిని, నేను ఆశించిన విధమున నీవు వర్ధిల్లితివి. ఈ సంవత్సరము మొత్తము నీవు అసత్యమాడకుండుటకును ఇతరులను గూర్చి చెడ్డగా ఆలోచింపకుండుటకును కావలసిన సామర్థ్యము నీకు వసగినది ఎవరో చెప్పగలవా? ఈ 2 కండిషన్లు ఉన్నాయి కదండి. ఈ సంవత్సరం మొత్తం అసత్యం ఆడకూడదు, ఎవరి గురించి చెడ్డగా ఆలోచింపకూడదు. అవి నువ్వు ఆ 2 చక్కగా పాటించావు. మరి ఈ పాటించడానికి కావాల్సిన సామర్థ్యము నీకు ఇచ్చింది ఎవరో చెప్పగలవా అని అడిగాడండి. అప్పుడు శిష్యుడు అంటూ ఉన్నాడు, అట్టి సామర్థ్యమునకు కారకులు తామే కదా అని బదులు పలికెను. అప్పుడు గురువుగారు అంటూ ఉన్నారండి, నేను ఎల్లప్పుడూ నిన్ను గమనించుచుంటినని నీవు నమ్మితివి, దానితో నా నియమములను పాటించితివి. నేను నిన్ను గమనించుచుంటినన్న భావము వలననే కదా
నీవు నియమములను పాటించుట జరిగినది. ఆ భావనే నిన్ను కాపాడినది. నీకట్లు కలిగిన భావము నీ మనస్సున పుట్టినదే గాని నా శరీరము నుండి పుట్టినది కాదు కదా. నీకు ఆ భావం ఎక్కడ పుట్టింది? నీ మనస్సులో పుట్టింది, అంతేగాని నా శరీరంలో పుట్టింది కాదుగా అంటున్నారు గురువుగారు. నేను చెప్పిన మాట విత్తనమై నీ మనస్సు అను మాగాణి పొలమున మొలకలెత్తినది. నిన్ను రక్షించిన భావము గురువు అను భావము. నిన్ను రక్షించిందేంటి? గురువు అనేటువంటి భావం నిన్ను రక్షించింది. అదే గురుభావము. అది నీ మనస్సులోని భాగమే కనుక నీలోనే నిన్ను రక్షించువాడున్నాడని గుర్తించితివి. ఇట్లు నీలోనున్నవాడే నీ గురువు, అట్లే నాలోనున్నవాడు నా గురువు. అందరిలో ఉన్నది మనస్సే కనుక అందరిలో ఉన్నది ఒకే గురువు. అందరిలో ఉన్నది మనస్సే కదండి, కనుక అందరిలో ఉన్నది ఒకే గురువు. నీవు అతనిని చేరుకొనుటకు నన్ను కలిసి కొనుట ఆవశ్యకమైనది కనుక నా శరీరమే నీకు బాహ్య గురువు. నా శరీరము నీకు గురువు యొక్క విగ్రహముగా పనిచేసినది. ఇట్లు విగ్రహారాధన మార్గమున నీవు గమ్యమును చేరుకొనుట అను సిద్ధిని పొందితివి. గురువనగా అయస్కాంతము. శిష్యుడు అను ఇనుప ముక్కకి అయస్కాంతపు సాన్నిధ్యముచే ఇనుప ముక్క అయస్కాంతమగుచున్నది. గురువంటే అయస్కాంతమటండి, శిష్యుడంటే ఇనుప ముక్క అని అనుకుంటే గనక ఈ ఇనుప ముక్కకి అయస్కాంతముచే ఏమవుతుంది? ఈ ఇనుప ముక్క అయస్కాంతం అవుతూ ఉన్నది. ఇనుమునకు అయస్కాంతము సాన్నిధ్యం ఇచ్చినదే కానీ అయస్కాంత తత్వమును ధారపోయలేదు. ఇనుప ముక్కకి అయస్కాంతం ఏమిచ్చింది? సాన్నిధ్యం ఇచ్చింది. అట్లే గురువు శిష్యునకు తన భావములను, నమ్మకములను, ఆచారములను రుద్దడు. రుద్దుట రాజకీయ లక్షణము. అది పార్టీలు, మతములు మార్చుటకు పనికి వచ్చును, కానీ శిష్యుని గురువుగా సృష్టించుటకు పనికిరాదు. జీవునికి దైవముగా రెండవ జన్మమిచ్చుటకు పనికిరాదు. ఇనుములో అయస్కాంత ధర్మము నిద్రాణమై ఉన్నది. ఇనుములో అయస్కాంత ధర్మం ఉన్నదండి ఆల్రెడీ, కాకపోతే నిద్రాణమై ఉన్నది. దానిని మేల్కొల్పుటకు మాత్రమే అయస్కాంతము తన సాన్నిధ్యమును ప్రసాదించినది. ఇప్పుడు అయస్కాంతం ఏమిచ్చింది? తన సాన్నిధ్యాన్ని ఇచ్చింది. అయితే ఇనుములో ఆల్రెడీ ఉన్న అయస్కాంత ధర్మం ఉందే, దాన్ని మేల్కొల్పింది. ఆ మేల్కొల్పటం కోసమే అయస్కాంతము తన సాన్నిధ్యమును ప్రసాదించును. అట్లే గురువు ప్రయోగించినది ఉద్బోధము, అంటే ఇండక్షన్. కనుక గురువు ప్రయోగించినది ఉద్బోధము అను ప్రక్రియయే కానీ బోధ అను పద్ధతి కాదు. బోధ అంటే కండక్షన్ అండి. ఇప్పుడు గురువుగారు చేసింది ఏంటి? ఇండక్షన్, కండక్షన్ కాదు. అట్లాగే గురువుగారు ఉద్బోధము అనే ప్రక్రియే చేశాడే కానీ బోధ అను పద్ధతి కాదు అంటున్నారు. తండ్రి పుత్రుని కల్పించుట ఎట్టిదో గురువు శిష్యుని సృష్టించుట అట్టిదే. తండ్రి వలన ఒక జీవికి దేహిత్వము ప్రాప్తించుచున్నదే కానీ జీవి తండ్రిలో నుండి కొంత భాగముగా వచ్చి దిగుటలేదు. అట్లే గురువు వలన ఒక శిష్యుడు తాను గురువునని మేల్కాంచుచున్నాడే కానీ గురువులోని నమ్మకములు అను భారము పంచుకొను భారవాహిగా పనిచేయుటలేదు. ఈ ప్రక్రియలో శిష్యుడు కూడా గురువగును. గురువు కూడా ఒక శిష్యుడే కదా. చూచితివా? ఈ ప్రక్రియలో గురువు శిష్యుడాయే, గురువాయ శిష్యుండు. గురువు శిష్యుడొకట కూడి ఒకడే. నీలోని స్వచ్ఛమైన స్వభావమే తల్లిగా. ఇక్కడ ఈ 2 వాక్యాలు జాగ్రత్తగా వినాలండి. మనలోని స్వచ్ఛమైన స్వభావం తల్లిగా ఆటండి, నీ గురువు తండ్రిగా ఈ ప్రక్రియ జరిగినది. అంటే
కన్య వంటి స్వచ్ఛమైన నీ ప్రకృతికి కన్యాత్వము చెడకుండగానే గురువను తండ్రి వలన నీలో నుండి మరి ఒక గురువు పుట్టెను. కనుక ఏమైంది ఇప్పుడు? నీలో ఉన్న స్వచ్ఛమైన స్వభావం ఉందే, దాన్ని ఏమంటున్నారు? కన్య వంటి స్వచ్ఛమైన నీ ప్రకృతి అంటూ ఉన్నారు. ఆ ప్రకృతికి గురువు అను తండ్రి వలన నీలో నుండి మరి ఒక గురువు పుట్టెను. ఎట్లా పుట్టాడు? నీలో ఉన్న కన్యాత్వము చెడకుండా. కన్యకు పుత్రుడుగా రక్షకుడు పుట్టుట అను బైబిలి కథలోని సారాంశము ఇదియే. నీ పంచేంద్రియములు, శరీరము, దానికి తీరవలసిన కోరికలు మొదలగు భాగమంతయు నీలోని జనన మరణ భాగము. దానికి పైన ఉన్నది స్వచ్ఛమైన కన్య వంటి ప్రకృతి. ఆమెతో నీ గురువు ఆధ్యాత్మిక దాంపత్యమును నిబంధించుకొనెను. మిగిలిన తక్కువ ప్రకృతితో అతనికి ఎక్కువ సంబంధము లేదు. ఆ తక్కువ ప్రకృతిని అనుకూలముగా చిత్రిక పట్టుటకే అసత్యమాడకుండుట, ఇతరులను గురించి చెడ్డగా తలపకుండుట అను కొంచెము స్థూలములైన స్తుతి దెబ్బలను ఉపయోగించుట జరుగును. ఈ కండిషన్స్ పెట్టారు కదండి గురువు గారు. అబద్ధం ఆడకూడదు, ఇతరుల గురించి చెడ్డగా తలచకూడదు అని కండిషన్లు పెట్టారు కదా. ఇది దేనికి? ఈ తక్కువ ప్రకృతి ఉందే, దాన్ని చిత్రిక పట్టుటకే అంటున్నారు. నీ మనస్సు వాడితనము ఉలి లేక చిత్రిక పట్టు సాధనము వలె పనిచేయును. దానితో నీలో ఉన్న స్థూల ప్రకృతి అనుకూలముగా వడ్రంగము చేయబడును. రక్షకుని తల్లి అయిన కన్యకు భర్త వడ్రంగము పనిచేయునని నీవు బైబిలులో చదువుకొని ఉంటివి కదా. దాని సారాంశము ఇదియే. ఆ గురువుగారు ఆ శిష్యుడికి చెప్తూ ఉన్నాడండి. మొదటి శిష్యుడు వెళ్ళిపోయాడు, రెండవ శిష్యుడికి చెప్తూ ఉన్నారు గురువుగారు. నీ గురువు స్థూల శరీరము, నీపై వడ్రంగము పనిచేసినది. గురువు యొక్క స్థూల శరీరము వడ్రంగం పనిచేసిందటండి. అంటే ఆ తక్కువ ప్రకృతి అంటున్నారు కదా, దాన్ని సరిచేయటం. గురువులోని సూక్ష్మ ప్రజ్ఞ స్వర్గధామమున ఉన్న తండ్రి అని యేసుప్రభువుచే వ్యవహరింపబడెను. ఆధ్యాత్మికమగు రెండవ జన్మము నీకిచ్చిన గురువు మంత్రమూర్తి. అతడే నీలోనికి జ్ఞానమయమైన ఉచ్ఛ్వాస నిశ్వాసములను చేసెను. గాడ్ యాజ్ ఫాదర్, గాడ్ యాజ్ సన్, గాడ్ యాజ్ హోలీ స్పిరిట్ అని పరమధామముగా కీర్తింపబడు త్రయీ విద్య యొక్క నిజస్వరూపము ట్రినిటీ ఇదియే. ఇట్టి త్రయీమయమూర్తి అయిన గురువే జగద్గురువు. ఆయననే వరల్డ్ టీచర్ అని జ్వాల్కూల్ మహర్షి వ్యవహరించెను. అప్పుడు మళ్ళీ శిష్యుడు అడుగుతూ ఉన్నారండి, అవును, మీరు చెప్పిన దానిని నేను గ్రహించి తిని, నేను దర్శించి తిని, నేను ప్రవేశించి తిని. అప్పుడు గురువుగారు అంటూ ఉన్నారు, ఈ మూడంశములనే జగద్గురువు జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవిష్టుం చ అని భగవద్గీతలో ఉపదేశించెను. అనగా తెలుసుకొనుటకు, దర్శించుటకు, ప్రవేశించుటకు దారియే జగద్గురువు. తెలుసుకోవటానికి, దర్శించడానికి, ప్రవేశించటానికి ఈ మూడిటికి దారి ఎవరు? జగద్గురువు అంటున్నారండి. అప్పుడు శిష్యుడు ఇట్లు ప్రశ్నించెను. ఆ శిష్యుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడండి. మీరిచ్చిన ఉదాహరణమును బట్టి జగద్గురువనగా కన్యాపుత్రుడైన యేసు ప్రభువు అని స్పష్టమగుచున్నది. కానీ భగవద్గీతలో జగద్గురువు ఇట్లు చెప్పెనని పలుకుచున్నారేమి అని అడిగాడండి. అప్పుడు మళ్ళీ గురువుగారు మందహాసము చేసి ఇట్లు బదులు పలికెను. ఏమంటున్నారండి గురువుగారు? జగద్గురువు అనగా ఒక్కడే, వివిధ కాలములలో వివిధ రూపములుగా దిగివచ్చి ఉపదేశించును. అతడే శ్రీకృష్ణుడిగా దిగివచ్చి భగవద్గీతను ఉపదేశించెను.
అతడే యేసుప్రభువులోనికి రెండవ జన్మగా దిగివచ్చి కన్యాపుత్రుడుగా ఉపదేశించెను. అతనినే క్రైస్తవులు క్రీస్తు అందురు. దివ్యజ్ఞాన మార్గము వారు మైత్రేయుడు అందురు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలండి. ఒకడే అంటున్నారు మాస్టారు, జగద్గురు అనగా ఒక్కడే అంటున్నారండి. అయితే వివిధ కాలములలో వివిధ రూపములుగా దిగివస్తూ ఉపదేశిస్తూ ఉంటాడు. దిగివచ్చి ఉపదేశిస్తాడు. శ్రీకృష్ణుడిగా దిగివచ్చి భగవద్గీతను ఉపదేశించాడు. ఆయనే యేసుప్రభువులోనికి రెండవ జన్మగా దిగివచ్చి కన్యాపుత్రుడుగా ఉపదేశించెను. క్రైస్తవులేమో క్రీస్తు అంటారు, దివ్యజ్ఞానము వారు అదిగో అతడే మైత్రేయుడు అంటారండి. దివ్యజ్ఞానం వారు, ఆ మార్గం వారు. ఈ బ్రస్సెల్స్ నగరమున గల ఆధ్యాత్మిక సోదర బృందమునకు నేనిప్పుడు చెప్పిన ఈ చిన్న కథలో జగద్గురువు అను శాశ్వత సత్యము ఉన్నది. మాస్టర్ చెప్తూ ఉన్నారండి, జగద్గురువు అనేటువంటి శాశ్వత సత్యం ఉంది ఈ కథలో. మనం మళ్ళీ చదువుకోవాలండి ఈ కథని. ఈ కథలో జగద్గురువు అనేటువంటి శాశ్వత సత్యం ఉన్నది. ఆ గురువును అన్వేషించుకొను మార్గం ఉన్నది. ఆ గురువు ఉపదేశించు గురువు మనకెట్లు లభ్యమగునో ఆ మార్గము కూడా ఉన్నది. ఆ గురువుని ఉపదేశించేటు గురువు ఎట్లా లభ్యమవుతాడు మనకి, ఆ మార్గం కూడా ఉందటండి. ఇక జగద్గురువు యొక్క అనుభూతి ఎట్టిదో, సమీపించుట అను సాధన ఎట్లుండునో, దాని సోపాన క్రమము ఎట్టిదో, అంచెలంచెలుగా ఆ గురువును సమీపించుటకు కావలసిన అడ్రస్సు ఎట్లు లభించినో కొంత వివరించెదను అంటున్నారండి మాస్టర్. ఆ వివరణ చెప్తూ ఉన్నారు. ఇక జగద్గురువును అన్వేషించు మార్గము వివరించెతను. అజ్ఞాతమైన జగద్గురుమూర్తి మీలోనే ఉన్నాడు, మనలోనే ఉన్నట్టండి. ఆత్మసమర్పణ మార్గమున వానిని సమీపింపగలరు. మీలో అతడున్న కేంద్రమేది? మానవుని శరీరమున అనేక కేంద్రములున్నవి. అందు 2 ముఖ్యమైన కేంద్రాలు 2 ఉన్నాయిటండి. ఏంటవి? మీ మస్తిష్కము, మీ హృదయము. మస్తిష్కము మనస్సునకు కేంద్రము, హృదయము మరి ఒక శక్తికి కేంద్రము. ఆ శక్తి మీ అనుమతి లేకయే మీ హృదయమున పనిచేయుచున్నది. మన అనుమతి లేకుండా మన హృదయంలో పనిచేస్తోందటండి ఆ శక్తి. ఇట్లు పనిచేయుట మీ గుండె కొట్టుకొనుటకే, మీరు జీవించుటకే. మీరు జీవింపవలెనను ఆపేక్షతో మీ అనుమతితో సంబంధము లేకుండా హృదయమున పనిచేయుచున్న శక్తినే ప్రేమ అందురు. ఆ శక్తి ఏమిటండి? ప్రేమ అనే శక్తి అటండి. మన అనుమతితో సంబంధం లేకుండా మన హృదయంలో పనిచేస్తూ ఉంటుందట. మనం జీవింపవలేనని ఆపేక్షతో పనిచేస్తుందటండి. ఇతరులపై ప్రేమకు కూడా హృదయమే కేంద్రము. ఈ ప్రేమయే దైవము అంటున్నారండి. మనలో పనిచేసేటువంటి శక్తి అన్నారు కదా, దాన్నే ప్రేమ అంటున్నారు కదా. మళ్ళా అంటున్నారు ఈ ప్రేమయే దైవము. కనుకనే హృదయమున దేవుడున్నట్లు సర్వమానవ మతములను గుర్తించినవి. మానవత్వమునకు కేంద్రము హృదయము, తెలివికి కేంద్రము మనస్సు. మానవుని ప్రజ్ఞ వానికి తెలిసి మనస్సుననో, వానికి తెలియక హృదయముననో పనిచేయుచున్నది. జగద్గురువును వెదుకవలెనన్నచో తెలిసిన మనస్సును తెలియని హృదయమున నిలుపవలెను. జగద్గురువుని వెతకాలంటే ఏంటండి? తెలిసిన మనస్సును తెలియని హృదయమున నిలుపవలెను అంటున్నారు. కన్నులు మూసుకొని మీ హృదయమును గూర్చి ఆలోచన నిలుపుడు, మనసు హృదయమున నిలుచును అంటూ ఉన్నారండి. చాలా ముఖ్యమైన విషయాలు మాస్టారు చెబుతూ ఉన్నారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున మనము మనస్సు మహాశక్తి అనే అంశంలోనికి ప్రవేశిస్తాము.
మాస్టారు ప్రవచనం చేస్తున్నారండి. అందులో భాగంగా ఈరోజు కొంత చెప్పుకున్నాం. రేపు అదిగో ఆ మనస్సు ఏమిటి, ఆ మహాశక్తి ఏమిటి, ఆ విషయాలు రేపు చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.